నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు ఉన్నారు. సార్, వచ్చే ఎన్నికల్లో ఇటు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం వాచ్ చేస్తున్న వారందరూ మద్దతు ఇవ్వండి, ప్రార్థించండి, 100 మందికి చెప్పండి. 7569441275కు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మీరు విశాఖపట్నం వచ్చి వీధి వీధి తిరిగి 98 వార్డులు తిరిగి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే తిరిగి నన్ను గెలిపించండి, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి. అదేవిధంగా 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 25 ఆంధ్రప్రదేశ్ ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేద్దామన్నవారు బాబు మోహన్ గారు లాగే, గద్దరన్నలాగే అన్ని పార్టీలు కాదని ప్రజాశాంతి పార్టీలో ఏ విధంగా చేరారో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు కూడా చేరండి. ఆలస్యం చేయకండి. యువకులారా రండి. నిరుద్యోగ సమస్య నిర్మూలం. తెలంగాణ హైదరాబాద్ సిటీ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు 700 కంపెనీలు ఇంక్లూడింగ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ని తీసుకొచ్చింది ఎవరు? నేను. అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడానికి టైం లేదు. గూగుల్ చేయండి, సెర్చ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, సత్యం తెలుసుకోండి. కనుక ప్రజాశాంతి పార్టీలో చేరండి, 100 మందిని చేర్పించండి. ఎమ్మెల్యే ఎంపీలుగా తెలంగాణలో పోటీ చేద్దాం. ఇప్పుడు ఎంపీలుగా తెలంగాణలో పోటీ చేద్దాం, ఎమ్మెల్యే ఎంపీగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేద్దాం అన్నవారు రవికుమార్ గారిని 7569441275కి అదే నెంబర్కి పోటీ, అదే నెంబర్కి మీరు మెంబర్షిప్ తీసుకోండి. డొనేషన్స్ ఇస్తామన్నవారు అదే నెంబర్కి మీరు మీ గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా నన్ను గెలిపించండి. విదేశీ డబ్బు రూపాయి వాడకూడదు. లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. కానీ విదేశీ డబ్బు పొలిటికల్గా వాడకూడదు. కనుక స్వదేశీయులు, ఇండియన్స్, అమెరికాలో ఉన్నవారు ఇవ్వచ్చు, ఇండియన్స్ ఇక్కడ ఉన్నవారు ఇవ్వచ్చు. సపోర్ట్ చేద్దాం అన్నవారు మీరందరూ సపోర్ట్ చేయండి. బాబు మోహన్ లాంటి వారిని మీ పార్టీలో చేర్చుకోవడం గల కారణం ఏంటంటే, చూడండి, బాబు మోహన్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచి రెండోసారి ఓడిపోయారని విన్నా. అది నిజమో లేదు అంటే ఎన్టీ రామారావు గారు పెద్ద యాక్టరు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు రాజకీయాల్లోకి వచ్చారు. వారి కుటుంబ సభ్యులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఆయన పోలికలు ఒకటి లేవు. బాబు మోహన్ గారు ఆయన పోలికలు ఉన్నాయి, ఒక దళితుడు అయినప్పటికీ. అందుకనే మా బీసీలని 55% ఉన్నాం మేము, మా కాపులు 27% ఉన్నాం. దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, 16% ఉన్నాను. మా దళితుల్ని, బీసీలని, కాపుల్ని, క్రిస్టియన్, ముస్లింని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ కుటుంబానికి, ఆ కులానికి చెందితే ముఖ్యమంత్రి పోస్టులు ఇస్తున్నారు. కనుక బీసీలారా, కాపులారా, దళితులారా, ఎస్సీలారా, ఎస్టీల, ముస్లింలారా ఏకము కండి. మనం 90% ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. గద్దరన్న ఆశయాలు, గద్దరన్న ఏ పార్టీలోనైనా చేరారా? ఒక్క ప్రజాశాంతి పార్టీ తప్ప, అన్ని పార్టీలు కాదని. గద్దరన్న ఆశయాలు నెరవేర్చండి, బాబు మోహన్ ఆశయాలు నెరవేర్చండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆశయాలు నెరవేర్చండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. తెలంగాణలో ఎంపీగా పోటీ చేద్దామన్న వారు రవికుమార్ గారితో మాట్లాడండి, బాబు మోహన్ గారితో మాట్లాడండి. వెంటనే ఇప్పుడు వరకు అనేకులు వస్తున్నారు. విషయాలు మరి తర్వాత మాట్లాడారు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయనున్నారా లేకపోతే పొత్తుతో ఉన్నారా? అవన్నీ విషయాల తర్వాత, చర్చల తర్వాత నెక్స్ట్ వీక్ మేము రిలీజ్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది 17 స్థానాల్లో పొత్తుల ద్వారా లేకపోతే ఒంటరిగానే త్వరలో తెలుసు. అలాగే నేను మాత్రం విశాఖ నుండి మాత్రం పోటీ చేస్తున్నానని కూడా, అందరూ ప్రజాశాంతికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు అన్న సందర్భం చూడవచ్చు. కనప సమాచారంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.